హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఒక్క విద్యార్థి లేని బడుల్లో తెలంగాణ 2వ స్థానం అంటూ రావడం అయితే జరిగింది. అసలు ఏమిటో ఇది ఒకసారి అయితే మనం తెలుసుకుందాం. అయితే మనం చూసుకున్నట్లయితే ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు ఉంటాయి కదా. సో ఇందులో అయితే మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో అయితే నిలిచింది అన్నట్టు. ఓకే సార్, మరి తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది కదా, మరి మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉందంటే మనం చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్ అయితే ఉండడం జరిగింది. 3812 పాఠశాలలతో తొలి స్థానంలో ఉండగా మన రాష్ట్రం 2245 బడులతో ఆ తర్వాతి స్థానంలో అయితే నిలవడం జరిగిందన్నమాట. ఏది తెలంగాణ 2వ స్థానం అనమాట, ఒక్క విద్యార్థి కూడా లేని బడుల్లో, ప్రభుత్వం మరియు ప్రైవేట్లో. సో 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సంబంధించి ఈ 2024 మరియు 25 విద్యా సంవత్సరం ఉంటుంది కదా, ఈ యొక్క పాఠశాల విద్యా సమాచారం గణాంకాల కేంద్ర విద్యాశాఖ గురువారం అయితే విడుదల చేసిందనమాట. సో దీని పరంగా చూసుకున్నట్లయితే మనం దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలో 0 అంటే 7993 ఉన్నట్లు నివేదిక అయితే తెలిపిందనమాట. సో అందులో మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉండగా 2వ స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం అయితే ఉండడం జరిగిందనమాట. ఎంత రాష్ట్రంలో 2245 0 పాఠశాలలో 1016 మంది టీచర్లు పనిచేస్తున్నారు. కాకపోతే ఏమిటంటే వారు సమీప పాఠశాలకు డిప్యుటేషన్ వెళ్తున్నారు అన్నట్లు. సో ఈ యొక్క 0 పాఠశాలలు 2022-23లో 1672 ఉన్నాయంట. 2023-24లో 2097 అయితే ఉండగా ఈసారి ఈ 2024-25కి వచ్చేసరికి 148 అయితే పెరగడం గమనార్హం అని చెప్పుకోవచ్చు. సో అదే సమయంలో దేశవ్యాప్తంగా ఆ సంఖ్య భారీగా తగ్గనున్నట్టు కూడా స్పష్టమైతే అవుతుంది. సో ఒక విద్యార్థి కూడా లేని బడిలో మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్ అయితే ఉన్నది, 2వ స్థానంలో తెలంగాణ అయితే ఉన్నదని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జాతీయ ఉత్తమ బోధన అవార్డుకు స్నేహలత ఎంపిక అంటూ రావడం అయితే జరిగింది. ఈ స్నేహలత ఎక్కడ, ఏ రాష్ట్రానికి చెందినామంటే మన తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ, వరంగల్ ఉంటుంది కదా, ఈ వరంగల్ హన్మకొండ గోకుల్ నగర్కు చెందినటువంటి ఈ యొక్క నక్క స్నేహలత అన్నమాట. అయితే ఏమైంది, మీకు ఒక అవార్డు అయితే లభించింది. అది ఏంటిది, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగంలో జాతీయ ఉత్తమ టీచర్స్ అవార్డుకు ఎంపికయ్యారన్నమాట ఈమె. సో హైదరాబాద్ హైటెక్ సిటీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, ఈ కన్స్ట్రక్షన్లో స్నేహలత 2007 నుంచి అయితే పనిచేయడం జరుగుతుందన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్, జగిత్యాల పట్టణాల్లో నిరుద్యోగ యువతకు ఉంటుంది కదా సర్టిఫికేట్ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతి విద్య కోర్సులను అందిస్తూ ఉత్తమ బోధన అందించినందుకు గాను తననైతే ఎంపిక చేసినట్లు ఆమె అయితే పేర్కొన్నారనమాట. సో ఇది వచ్చేసి చూసుకుంటే మనకు సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు కదా, ఆమె చేతుల మీదుగా అయితే ఈ అవార్డు అయితే అందుకున్నారు. ఎవరు ఇటీవల జాతీయ ఉత్తమ బోధన అవార్డుకు ఎంపికయ్యారు, అందుకున్నారు రాష్ట్రపతి చేతి మీదుగా అంటే స్నేహలత అని గుర్తుపెట్టుకోండి, నక్క స్నేహలత అని గుర్తుపెట్టుకోండి. ఈమె వరంగల్లోని హన్మకొండ గోకుల్ నగర్కు చెందిన ఆమె. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నేతన్న భద్రతకు రూపాయలు ఎంత 7.5 కోట్లు అంటూ రావడం అయితే జరిగింది. అసలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో నేతన్న భద్రత పథకానికి ఎంతంట 7.5 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క నేత కార్మికులు ఉంటారు కదా, వారి యొక్క బీమా అమలు కోసం మొదటి 2 త్రైమాసికం కింద ఈ నిధులు ఇస్తున్నట్లు వాటిని వెంటనే వినియోగించాలని చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శిలో ఉత్తర్వులు అయితే ఆదేశించారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పర్యావరణ పోటీల దరఖాస్తులో జనగామ జిల్లాదే అగ్రస్థానం అంటూ రావడం అయితే జరిగింది. ఈ జనగామ జిల్లా ఎక్కడ, మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కదా. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఈ యొక్క జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి పర్యావరణ పోటీలు ఉంటాయి కదా, ఈ 2025 సంవత్సరానికి దరఖాస్తులో మన జనగామ జిల్లా జాతీయ స్థాయిలోనే తొలి స్థానాన్ని అయితే దక్కించుకుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, పర్యావరణ పోటీలో ఇటీవల ఏ రాష్ట్రంలోని ఏ జిల్లా అగ్రస్థానం పొందిందంటే తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దేశవ్యాప్తంగా ఎంత 727 జిల్లాల నుంచి 15.48 లక్షల మంది పాల్గొనగా మన జనగామ ఒక్క జిల్లా నుంచి 75,156 మంది విద్యార్థులు పాల్గొనడంతో ప్రథమ స్థానంలో అయితే నిలిచిందన్నట్టు. ఈ పర్యావరణంపై బాధ్యత గల యువ మేధావులను తయారు చేయాలన్న ఉద్దేశంతోనే అత్యధిక మందిని పాల్గొనేలా ప్రోత్సహించామని ఆ జిల్లా కలెక్టర్ ఉంటారు కదా, రిజ్వాన్ బాషా షేక్, అతనైతే ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగిందన్నమాట. సో ఆ యొక్క జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అద్భుతంగా పనిచేస్తుందని పర్యావరణ పోటీల చైర్మన్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ కూడా తెలిపారు. సో మరోవైపు తెలంగాణ నుంచి 2,93,212 మంది పాల్గొనడంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారన్నమాట.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే లైఫ్ సైన్స్లో తెలంగాణ టాప్ అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క లైఫ్ సైన్సెస్ రంగం ఉంటుంది కదా, జాతీయ స్థాయిలోనే మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క డయాగ్నోస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీ, ఇంప్లిమెంట్ టెక్నాలజీ, సర్జికల్ పరికరాలు, అలాగే డిజిటల్ హెల్త్ సొల్యూషన్ వంటి రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు వచ్చాయని ఆయన అయితే వివరించడం జరిగిందన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బయోటెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ రంగాలకు ప్రభుత్వం కూడా పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. అలాగే భారతదేశ ఆరోగ్య సంరక్షణ సవాళ్లను ఎదుర్కోవడానికి స్వదేశీ ఆవిష్కరణలు చాలా అవసరమని పేర్కొన్నారన్నమాట. సో ఈ పరిశోధనలకు మద్దతు ఇవ్వడంతో పాటు డేటా గోప్యత ప్రమాణాలకు తగ్గట్లు వైద్య డేటాను అందించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా భరోసా ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆధార్లో తెలంగాణ అని ఉంటేనే ఉచిత ప్రయాణమట అంటూ రావడం అయితే జరిగింది. ఇదెక్కడి గోళరా బాబు మళ్ళీ అని అనుకుంటున్నారా? అదేం లేదు, చూడండి ఒకసారి. అయితే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అంటే 2014 ముందు ఆధార్ కార్డులు అయితే తీసుకున్నాం కదా. సో అప్పుడైతే మనకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొదలు ఆంధ్రప్రదేశ్, ఏపీ అని అయితే ఉంది కదా. సో ఇప్పుడు ఉచిత ప్రయాణం ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే బస్సు కండక్టర్లు ఆ యొక్క ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు అనమాట. సో అక్కడ మనకు మెన్షన్ ఆంధ్రప్రదేశ్ బదులు ఏపీ అనే ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా వరకు అయితే ఎవరు అప్డేట్ చేసుకోలేదు. సో వారు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఆధార్ని సవరించుకోండి, మీరు మళ్ళీ అప్డేట్ చేసుకోండి, అప్పుడు అప్డేట్ చేసుకుంటేనే మీకు ఉచిత ప్రయాణం లభిస్తుంది అని చెప్పి, లేకుంటే టికెట్ ఇస్తామని చెప్పి అంటున్నారంట. సో చూసుకుంటే ఏంటంటే ఆధార్ అప్డేట్ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆధార్ కార్డు తీసుకున్నాం కదా. సో ఆంధ్రప్రదేశ్ బదులు ఇప్పుడు మనం అప్డేట్ చేసుకుంటే తెలంగాణ అడ్రస్ అని పెట్టుకోవాలన్నమాట. సో మన తెలంగాణ స్టేటే కదా ఇప్పుడు విడిపోయి, సో తెలంగాణ పెట్టుకుంటే సరిపోతుంది, అంతే, ఏం లేదు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఉమెన్ జస్టిస్లో తెలంగాణ టాప్ అంటూ రావడం అయితే జరిగిందనమాట. ఏంటిదబ్బా ఇది ఒకసారి మనం తెలుసుకుందాం. మరి మహిళా న్యాయమూర్తులు ఉంటారు కదా, ఈ యొక్క మహిళా న్యాయమూర్తులు అంట ఈ యొక్క వారి యొక్క సంఖ్య మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టులోనే దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నట్లు అర్థమైంది కదా. మహిళా న్యాయమూర్తుల సంఖ్యలో తెలంగాణ హైకోర్టు దేశంలోనే మొదటి స్థానంలో అయితే నిలిచింది. ఎందుకు ఎలా అంటే మొత్తం 30 మంది జడ్జిలకు గాను 10 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారంట ఇక్కడ మన తెలంగాణ హైకోర్టులో. అంటే జడ్జిల సంఖ్యలో మహిళల వాటా 33.3%. ఆ తర్వాతి స్థానంలో చూసుకుంటే సిక్కిం హైకోర్టు అయితే ఉండడం జరిగింది. అక్కడ 3 జడ్జిల్లో ఒకరు మహిళ 33.3%. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 9వ స్థానంలో అయితే నిలిచిందన్నమాట. మొదటి స్థానంలో తెలంగాణ ఉండగా 9వ స్థానంలో ఏపీ అయితే నిలవడం జరిగింది. ఏపీలో చూసుకుంటే 30 మంది జడ్జిల్లో 5 మహిళలు ఉన్నారు. సుప్రీంకోర్టులో 33 మంది న్యాయమూర్తుల్లో 6.6% మాత్రమే మహిళలు ఉండడం గమనార్హం అనమాట. సో ఈ మేరకు సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ ఈ యొక్క సంస్థ ఉంటుంది కదా, ఈ యొక్క సంస్థ ఈక్వల్ జస్టిస్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది అనమాట. విడుదల చేసిన సంస్థ ఏంటిది? సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సైబర్ నేరాల నియంత్రణకు డేటా సైన్స్ పరిజ్ఞానం అంటూ రావడం అయితే జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐఎస్బితో ఈ యొక్క టీజీసీఎస్బి ఒప్పందం అంటూ సైబర్ నేరాల నియంత్రణకు మన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు డేటా సైన్స్ పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారన్నమాట. సో ఈ మేరకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నేతృత్వంలోని ఐఎస్బి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ IIDSతో శనివారం ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అంటూ రావడం అయితే జరిగింది. దేశవ్యాప్తంగా 43 మంది ఉపాధ్యాయుల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఈ 2025కు ఎంపికయ్యారన్నమాట. సో ఇందులో మన తెలంగాణ నుంచి మారం పవిత్ర, ఏపీ నుంచి మాధబత్తుల తిరుమల శ్రీదేవి అయితే ఉండడం జరిగింది. ఇది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులు అయితే అందజేయనున్నారన్నమాట. సో ఈ అవార్డులను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది కూడా ప్రకటిస్తుంది ఉంటుంది. సో ఈ అవార్డులో భాగంగా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్, సిల్వర్ మెడల్, అలాగే 50,000 నగదు బహుమతి కూడా అందజేస్తారు. సో ఈ యొక్క జాతీయ ఉత్తమ అవార్డుల ఎంపిక ప్రక్రియ 3 దశల్లో నిర్వహిస్తారనమాట. అది ఏమిటి? జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంపిక ఉంటుంది అన్నట్లు. సో ఈ యొక్క ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రైవేట్ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలు పనిచేసే ఉపాధ్యాయులు ఉంటారు కదా, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ఈ అవార్డుకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ప్రక్రియ అనేది జూన్ లేదా జూలై నెలలోనే ఆన్లైన్ ద్వారా జరుగుతుందన్నమాట. అయిపోయింది కూడా. సో ఇది సెప్టెంబర్ 5న ఈ యొక్క అవార్డులు అయితే అందజేయనున్నారు రాష్ట్రపతి చేతుల మీదుగా. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తలసరి జీడిపిలో తెలంగాణ 2వ స్థానం అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క తలసరి స్థూల జాతీయ ఉత్పత్తి అంటే జీడిపిలో తెలంగాణ 2వ స్థానంలో అయితే నిలిచింది. సో ఈ మేరకు గత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో
రాష్ట్రాల ఆదాయ వ్యయాలు, అప్పులు, జీడిపి వివరాలు రిజర్వ్ బ్యాంకు శుక్రవారం విడుదల చేసినటువంటి తాజా నివేదికలో రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను వివరించిందన్నట్టు. చూసుకున్నట్లయితే దేశంలో తలసరి జీడిపిలో కర్ణాటక 3,80,906తో అగ్రస్థానంలో ఉండగా మన తెలంగాణ వచ్చేసి 3,79,751తో తర్వాతి స్థానంలో అయితే నిలిచిందన్నట్లు. ఏపీ చూసుకుంటే ఇది 2,66,240గా నమోదైతే కావడం జరిగిందన్నమాట. సో జాతీయ తలసరి జీడిపి రూపాయలు 2,05,324 మాత్రమే. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీగా అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఉంటుంది కదా, ఆ అనంతపురం జిల్లాలోని బుక్కరాయస ముద్రం మండలం జంతులూరులో ఏర్పాటైనటువంటి ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మన దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీగా నిలిచిందన్నట్లు. సో ఈ విషయాన్ని వర్సిటీ VCSA కోరి సోమవారం వెల్లడించారు. వర్సిటీ ప్రాంగణం, తరగతి గదులు, వసతి గృహాలు, అత్యాధునిక వసతులు సమకూర్చామని, వీటిని కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు కదా, ఇటీవల వర్చువల్గా ప్రారంభించారని కూడా తెలిపారు. సో ఇక్కడ 9 UG, 17 PG, 6 PhD కోర్సులు ఉండగా 23 రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని కూడా వివరించడం జరిగింది. సో దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీ ఎక్కడ వచ్చింది మనకు? ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జన్ ధన్ యోజనకు 11 ఏండ్లు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఉంటుంది కదా, ఈ యొక్క PMJDY అనేది భారతదేశంలో ఆర్థిక సమ్మిళితత్వాన్ని సాధించడానికి గాను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు 2014 ఆగస్టు 28న ప్రారంభించింది కదా. సో అది వచ్చేసి 2025 ఆగస్టు 28కి 11 ఏళ్ళు అయితే కావడం జరిగింది అన్నట్టు, 11 years. సో ఈ పథకం కింద పూర్తిగా చేసుకున్న సందర్భంగా ఎన్ని విజయాలు భవిష్యత్తు ప్రణాళిక వెల్లడారో వివరించారన్నమాట. సో పేద బలహీన వర్గాలు, మహిళలతో సహా దేశంలో ప్రతి కుటుంబానికి కనీసం ఒక బ్యాంక్ ఖాతాను అందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అని గుర్తుపెట్టుకోండి. సో తద్వారా ఏమవుతుంది? ఆర్థిక అక్షరాస్యత, పెన్షన్, బీమా, బ్యాంకింగ్ సేవలను అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడమే దీని ఉద్దేశం అన్నమాట ఈ పథకం. సో ప్రస్తుతం మొత్తం జన్ ధన్ ఖాతాల సంఖ్య ఎంత? 56.2 కోట్లు అయితే దాటిందని చెప్తున్నారు. 2015తో పోలిస్తే ఖాతాలన్నీ 4 రెట్లు పెరిగాయంట. సో ఈ ఖాతాల్లోని మొత్తం డిపాజిట్లు 2.68 లక్షల కోట్లు దాటాయని, 2015తో పోలిస్తే 17 రెట్లు ఎక్కువ. మొత్తం ఖాతాలో 67% గ్రామీణ, పట్టణ, శివారు ప్రాంతాలకు చెందినవేనంట. సో ఖాతాదారులు 56% అంటే 31.3 కోట్ల మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సుప్రీం జడ్జిల పదవి ప్రమాణం అంటూ రావడం అయితే జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ విపుల్ మనుబాయ్ పంచోలిలో శుక్రవారం పదవి స్వీకరణ ప్రమాణం అయితే చేయడం జరిగిందన్నమాట. సో ఈ యొక్క అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి BR గవాయ్ వారి చేత ప్రమాణం అయితే చేయించారన్నమాట. సో దీంతో CJIతో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యాబలం ఎంత? 34 అయితే చేరిందని చెప్పొచ్చు. సో ఇది కోర్టు పూర్తి కార్యనిర్వాహక సామర్థ్యం అని చెప్పొచ్చు. సో కొత్తగా నియమితులైనటువంటి జస్టిస్ పంచోలి అంటే 2031 అక్టోబర్లో జస్టిస్ జోయి మాల్యా బగ్చి పదవి విరమణ అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే అవుతారు. సో ఆయన 2031 అక్టోబర్ 3 నుంచి 2033 మే 27 వరకు ప్రధాన న్యాయమూర్తిగా అయితే ఉంటారన్నట్లు. జస్టిస్ ఆరాధే, జస్టిస్ పంచోలీలకు అత్యున్నత న్యాయస్థానం జడ్జిలుగా పదోన్నతి కల్పించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 25న సిఫార్సు చేసిన విషయం తెలిసిందే కదా. సో ఈ యొక్క జస్టిస్ పంచోలి నియామకం న్యాయ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, నియామక వ్యవస్థ విశ్వసనీయత విఘాతం కల్పిస్తుందని కొలీజియం సభ్యులు జస్టిస్ నాగరత్న అభ్యంతరం లేవదీశారని చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే IMF ఈడీగా ఉర్జిత్ పటేల్ అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ఉంటుంది కదా, దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు ఈడీగా RBI మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారని చెప్పొచ్చు. 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో అయితే కొనసాగనున్నారన్నమాట. సో భారత ప్రభుత్వం ఉర్జిత్ పటేల్కు కీలక అవకాశాన్ని కల్పించింది. ఆయనను IMF ఈడీగా నియమిస్తూ కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ గురువారం నాడు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిపోయింది. ఈ ఉర్జిత్ పటేల్కు ఈ అవకాశాన్ని కల్పించే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ నియామక కమిటీ ఆమోద ముద్ర కూడా వేసిందన్నట్లు. సో 3 ఏళ్ల పాటు IMF ఈడీ హోదాలో ఆయన బాధ్యతలు అయితే నిర్వహించనున్నారు. ఈ బాధ్యతలో ఉన్న డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ను ఈ ఏడాది మేలో ప్రభుత్వం తొలగించిందని చెప్పొచ్చు. సో ఈ యొక్క
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినటువంటి పలు ఉన్నత స్థాయి కమిటీలో పనిచేసిన ఈ యొక్క ఉర్జిత్ సెప్టెంబర్ 4, 2016 నుండి 24వ ఆర్బీఐ గవర్నర్గా కూడా బాధ్యతలు స్వీకరించారని చెప్పుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో పదవీకాలం ముగియడానికి ముందే వ్యక్తిగత కారణాల రీత్యా డిసెంబర్ 10, 2018 రాజీనామా అయితే చేశారు. సో ఇతను ఇప్పుడు IMF ఈడీగా అయితే ఇతని నియమితులయ్యారు. ఎవరు? ఉర్జిత్ పటేల్ అని గుర్తుపెట్టుకోండి. పిదప కాలంలో ఆర్బీఐ గవర్నర్గా కూడా చేశారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దేశంలో 1 కోటి దాటిన టీచర్ల సంఖ్య అంటూ రావడం అయితే జరిగింది. మరి ఒక్క విద్యార్థి లేని స్కూళ్ళు 7,993 అని చెప్పొచ్చు. దేశంలో మనం చూసుకుంటే టీచర్ల సంఖ్య అయితే గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎంత? 1 కోటి అయితే దాటిందని చెప్పొచ్చు. కేంద్ర విద్యాశాఖ గురువారం విడుదల చేసినటువంటి ఏంటిది యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ దీనిలో 2024-25 నివేదిక ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది అన్నట్లు. ఏమని? 1 కోటి దాటారు టీచర్లని. 2023-24లో 98,700 మనకు ఎంత 98,07,600 మేర ఉన్న టీచర్ సంఖ్యని 2024-25 నాటికంట కోటి ఎంత? కోటికి పెరిగిందంట. 1,22,420కి పెరిగిందని తాజా లెక్కల ప్రకారం దేశంలో ప్రతి పాఠశాలకు 7 టీచర్లు, ప్రతి 24 మంది విద్యార్థులకు 1 టీచర్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు ఒక్కొక్క పాఠశాల సగటున 168 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 0 ఎన్రోల్మెంట్ స్కూల్ అంటే 7,993 అయితే ఉన్నాయని, విద్యార్థులు లేని ఈ పాఠశాలలో ఎంతమంది అంట? 20,817 మంది టీచర్లు పనిచేస్తున్నారట. విద్యార్థులు లేరు కానీ పనిచేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు. ఈ యొక్క పాఠశాలలు ఇంత మనకు చూసుకున్నట్లయితే 104,125 ఉన్నాయని, ఇందులో 33,76,769 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, దేశంలో అత్యధిక టీచర్లు ఎక్కడున్నారంట? ఉత్తరప్రదేశ్లో ఉన్నారంట. తర్వాత స్థానంలో ఏది? రాజస్థాన్ నిలిచింది. రాజస్థాన్ తర్వాత 3వ స్థానంలో మహారాష్ట్ర అయితే ఉన్నాయి. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో రాజస్థాన్, 3వ స్థానంలో మహారాష్ట్రలో అత్యధికంగా టీచర్లు ఉన్న జిల్లా రాష్ట్రాలు అన్నమాట ఇవి. ఈ విషయంలో తెలంగాణకు చూసుకుంటే మనం 10వ స్థానంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వచ్చి 12వ స్థానంలో ఉన్నట్లయితే తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రైల్వే బోర్డు చైర్మన్ ఉన్నారు కదా సతీష్ కుమార్, అతని పదవి కాలం పొడిగింపు అంటూ రావడం అయితే జరిగిందనమాట. మనం చూసుకున్నట్లయితే రైల్వే బోర్డు యొక్క చైర్మన్ ఎవరు? కార్యనిర్వాహక అధికారి సతీష్ కుమార్ కదా. సో అతని పదవి కాలాన్ని ఎంత పాటు అంట? 1 ఏడాది పాటు పొడిగించారు. మరి ఆయన పదవి కాలం చూసుకుంటే ఈ నెల 31న అయితే ముగియాల్సి ఉండగా కాంట్రాక్ట్ ప్రతిపాదికన మరో 1 ఏడాది పాటు పొడిగించేందుకు కేంద్ర మంత్రి మండలి నియామకాల కమిటీ ఆమోదం అయితే తెలిపిందని చెప్పొచ్చు. సో ఈ యొక్క సతీష్ కుమార్ గత సంవత్సరం సెప్టెంబర్ 1న ఈ పదవి చేపట్టారు. సో ఈ పదవికి ఎంపికైన తొలి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయన యొక్క ఖ్యాతిని గడించారని చెప్పుకోవచ్చు. గ్రేట్ కదా, చాలా చాలా గొప్ప చెప్పుకోవచ్చు మనం, చాలా గ్రేట్. సో ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానిక్ ఇంజనీర్స్ IRSME 1986 బ్యాచ్కి చెందిన ఈ యొక్క సతీష్ కుమార్ తన 34 సంవత్సరాల సర్వీస్లో వివిధ స్థాయిల్లో బాధ్యతలు నిర్వర్తించి రైల్వే అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని చెప్పి అధికారుల వర్గాలు అయితే తెలిపాయి. అతని యొక్క పదవి కాలాన్ని మరొక కొద్ది రోజుల పాటు అయితే పెంచారని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఈ 31న జిన్పింగ్తో మోడీ భేటీ అంటూ రావడం అయితే జరిగింది. మనం చూసుకున్నట్లయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 31న మరియు వచ్చే నెల 1వ తేదీలో చైనాలో అయితే పర్యటించబోతున్నారు. టియాన్జిన్ నగరంలో జరిగే షాంఘై సహకార ఈ సంస్థ సదస్సులో ఆయన పాల్గొంటారన్నమాట. సో ఈ సందర్భంగా ఈ నెల 31వ తేదీన చైనా అధినేత షీ జిన్పింగ్ మోడీ సమావేశం కూడా కానున్నారు. ఈ యొక్క ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నమాట. భారత చైనా సంబంధాలు పరస్పర సహకారంతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య అమెరికా మనపై సుంకాలు చాలా విధిస్తుంది కదా. సో అమెరికా అలా చేయడం వల్ల మన భారత్, రష్యా, చైనా అనేది ఒక నిర్ణయానికి అయితే రావాలని చెప్తే అయితే వాళ్ళు సమావేశాలు అయితే అవుతున్నారు అనమాట. ఏంటిది? వాణిజ్య సంబంధాలు ఒత్తిడికి లోనవుతున్నారు కదా భారత్ అమెరికాల మధ్య. చైనా, రష్యా అధినేతలు మన ప్రధానమంత్రి ప్రత్యేకంగా సమావేశం కాబోతుండడం ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకుందని అయితే చెప్పొచ్చు. ఆసక్తిగా అయితే చూస్తున్నాం, ఏమవుతుందో చూడాలి మనం కూడా. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే హర్యానాలో వచ్చే నెల 25న లక్ష్మీ యోజన అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. మనం చూసుకున్నట్లయితే హర్యానాలో ఈ యొక్క దీన్ దయాల్ లాడో అనే లక్ష్మీ యోజన అనే ఒక పథకం అన్నమాట వచ్చే నెల 25న ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని ప్రకటించారు. సో ఈ పథకం కింద ఏమిటంటే అర్హులైన మహిళలకు నెలకంట 2,100 ఆర్థిక సాయం అందిస్తామని కూడా తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని కూడా తెలిపారు. హర్యానా మంత్రివర్గం గురువారం సమావేశమయ్యి దీని గురించి
చర్చించారు. ఈ యొక్క దీన్ దయాళ్ లాడో లక్ష్మి యోజన అమలుకు అంగీకారం కూడా తెలిపిందని తెలుస్తుంది. బీజేపీ సింధత్కర్తల్లో ఒకరైన దీన్ దయాళ్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 25వ తేదీన ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారట ఇక్కడ హర్యానాలో. సో ఇది ఏంటి, 23 ఏళ్ళు దాటిన నిరుపేద మహిళలు ఉంటారు కదా, ఈ పథకానికి అర్హులు అని చెప్పొచ్చు. రాష్ట్రంలో మొదటి దశలో దాదాపు 20 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని, రెండవ దశలో మరిన్ని కేటగిరీ మహిళలు ఈ పథకంలో భాగస్వామ్యం చేయబోతున్నారని చెప్తున్నారు. సో ఈ యొక్క లక్ష్మీ యోజన పథకం అనేది ఎక్కడ, ఏ రాష్ట్రంలో ప్రారంభించబోతున్నారంటే సెప్టెంబర్ 25న హర్యానాలో ప్రారంభించబోతున్నారు. ఓకేనా. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కులశేఖరపట్టణం నుంచి వచ్చే ఏడాది తొలి రాకెట్ ప్రయోగం అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఇది ఎక్కడుంది కులశేఖరపట్నం అంటే తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా తిరుచెందూరులో వద్ద ఉన్నటువంటి ఈ కులశేఖరపట్నం నుంచి అంట వచ్చే ఏడాది అంటే 2026వ సంవత్సరం నవంబర్లో తొలి రాకెట్ ప్రయోగించినట్లు ఇస్రో చైర్మన్ నారాయణ అయితే ప్రకటించారన్నట్లు. దేశంలో రెండో రాకెట్ లాంచింగ్ ప్యాడ్ను ఏర్పాటుకు కులశేఖరపట్నం వద్ద ఎంతంట 2233 ఎకరాల భూమిని సేకరించారంట. సో గత ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయగా 6 నెలలుగా మౌలిక సదుపాయాలు పనులు అయితే కొనసాగుతున్నాయి. బుధవారం రాకెట్ లాంచింగ్ ప్యాడ్ నిర్మాణానికి నారాయణ భూమి పూజ కూడా చేయడం జరిగింది. సో 100 కోట్లతో రాకెట్ లాంచింగ్ ప్యాడ్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఆయన పేర్కొనడం జరిగింది అన్నట్లు. ఇక్కడి నుంచే నెలకు 2 చొప్పున ఏడాదికి 24 రాకెట్లు అయితే ప్రయోగించేందుకు ప్రణాళికలు ఉంటాయి కదా, అవి కూడా చేస్తున్నట్లు వివరించారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బాంబే హైకోర్టు సీజేగా జస్టిస్ చంద్రశేఖర్ అంటూ రావడం అయితే జరిగింది. బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ చంద్రశేఖర్కు అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు అయితే చేయడం జరిగింది అన్నట్లు. సో ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఉన్నారు కదా, సో అతని నేతృత్వంలో సోమవారం సమావేశమైన కొలిజియం నిర్ణయించిందని చెప్పొచ్చు. ఈ యొక్క జస్టిస్ చంద్రశేఖర్ జార్ఖండ్ హైకోర్టుకు చెందిన వారు అన్నమాట. ఎవరు ఈ చంద్రశేఖర్ గారు. అయితే బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ సంజయ్ ఆనందరావు దేశ్ముఖ్, జస్టిస్ ఋషులి విజయ్ జోషి, జస్టిస్ అభయ్ జై నారాయణ్జీ మంత్రి, జస్టిస్ శ్యామ్ చంద్రలాల్ చండక్, జస్టిస్ నీరజ్ ప్రదీప్ దోతే, జస్టిస్ సోమశేఖర్ సుందరేష్లను శాశ్వత జడ్జీలుగా నియమించాలని కూడా కొలిజియం సిఫార్సు అయితే చేయడం జరిగింది. అదనపు జడ్జీలైన జస్టిస్ జాన్సన్ అలాగే మరియు జస్టిస్ గోపీనాథ్ ఉన్నితన్ గిరీష్, జస్టిస్ చెల్లప్పన్ నాడర్ ప్రదీప్ కుమార్లను కేరళ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కూడా కొలిజియం సిఫార్సు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బిల్లులను ఆమోదించాల్సింది రాష్ట్రపతి గవర్నర్లే అంటూ రావడం అయితే జరిగింది. మన రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలపడం, తిరస్కరించడం లేదా తమ వద్ద నిలిపి ఉంచుకునే అధికారాన్ని రాజ్యాంగం ఎవరికి ఇచ్చిందంట, రాష్ట్రపతి గవర్నర్కు మాత్రమే ఇచ్చిందని భాజపా పాలిత రాష్ట్రాలు పేర్కొన్నాయి. సో ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాస్థానం అయితే ముందు మంగళవారం నాడు వాదనలు అయితే వినిపించాయి. అయితే ఈ యొక్క మహారాష్ట్ర తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాట్లాడుతూ ఏమన్నారంటే రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలిపేలా అధికార విధులు నిర్వర్తించాలని గవర్నర్ను న్యాయస్థానం ఆదేశించరాదు, చట్టానికి కోర్టు ఆమోదం తెలపలేదు, ఆ విధి నిర్వర్తించాల్సింది గవర్నర్ లేదా రాష్ట్రపతి మాత్రమేనని పేర్కొన్నారు. సో శాసనసభలో పంపించిన బిల్లులపై రాజకీయ సంప్రదింపుల తర్వాత గవర్నర్లు రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని, దీనికి ఎంత సమయమైనా పట్టవచ్చని హరీష్ సాల్వే పేర్కొన్నారు. ఈ యొక్క శాసనసభ 2020లో ఆమోదించినటువంటి పంపించిన బిల్లులను 2025 వరకు కూడా గవర్నర్ తన వద్దే పెండింగ్లో ఉంచితే ఒకవేళ ఎలా ఆర్థిక బిల్లులను కూడా నిరవధికంగా నిలిపిస్తారా అంటూ ఇలాంటి పరిస్థితులు జోక్యం చేసుకునే అధికారం కోర్టుకు లేదా అంటూ అంతకుముందు ధర్మస్థానం ప్రశ్నించింది అన్నట్టు. సో ఈ యొక్క శాసనసభలు పంపించిన ఈ బిల్లులు ఆమోదానికి తనకు గడువును ఉంటుంది కదా, గడువు నిర్దేశించడంపై పలు ప్రశ్నలు కూడా స్పందిస్తూ రాష్ట్రపతి కోరిక అభిప్రాయంపై జరుగుతున్న విచారణలో భాగంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మస్థానం ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గోవా, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు కూడా వాదనలు అయితే వినిపించాయన్నట్లు. రాష్ట్రపతి గవర్నర్ల అధికారుల కోర్టులు జోక్యం తగదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి అవి కూడా. సో రాజ్యాంగ ధర్మస్థానంలో సిజే జస్టిస్ గవాయ్తో పాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చంద్రుక సభ్యులుగా అయితే ఉండడం జరిగిందన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కేరళలో మొదటిసారిగా ట్రాన్స్జెండర్ విద్యార్థుల వసతి గృహం అంటూ రావడం జరిగింది. ఇది ఎక్కడంట కేరళలోని కొట్టాయం జిల్లాలోని ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో మొదటిసారిగా ఈ యొక్క ట్రాన్స్జెండర్ విద్యార్థుల కోసమే ప్రత్యేకంగా ఒక వసతి గృహాన్ని అయితే ఏర్పాటు చేశారంట. దీనిని ఉన్నత విద్యా సామాజిక న్యాయ శాఖ మంత్రి ఆర్ బిందు మంగళవారం నాడు ప్రారంభించారు. ఎక్కడ ఇది
మనకు కేరళలో అన్నట్టు గుర్తుపెట్టుకోండి టైంలో. సో ఈ ఏర్పాటుతో రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ట్రాన్స్జెండర్ విద్యార్థుల సంఖ్యను మరింత పెరుగుతుందని చెప్పి అతను పేర్కొన్నారు. దీనిని ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని కూడా అభినందించారు. సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్లకు సామాజిక మద్దతుని ఇవ్వాలని కోరారు. సో ఇటీవల మొదటిసారిగా ట్రాన్స్జెండర్స్ల కోసం విద్యార్థుల వసతి గృహం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అడిగితే గుర్తుపెట్టుకోండి కేరళ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నాగాల్యాండ్ గవర్నర్గా అజయ్ భల్లాకు అదనపు బాధ్యతలు అంటూ రావడం అయితే జరిగింది. అయితే మణిపూర్ గవర్నర్గా ఉన్నటువంటి అజయ్ కుమార్ భల్లాకి సోమవారం నాడు నాగాల్యాండ్ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు స్వీకరించారు అతను. ఎవరు? అజయ్ భల్లా అన్నట్టు. ఈ నాగాల్యాండ్ గవర్నర్గా లా గణేశన్ ఇటీవల మరణించిన నేపథ్యంలోనే ఈ పరిణామం అయితే చోటు చేసుకుంది. సో ఇప్పుడు నాగాల్యాండ్ గవర్నర్గా అజయ్ భల్లాకు కూడా అదనపు బాధ్యతలు స్వీకరించారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జాతీయ ఉత్తమ అధ్యాపకులుగా 4 తెలుగు వాళ్ళు అంటూ రావడం అయితే జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లోని ఉన్నత విద్యా సంస్థలు పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి 4 లెక్చరర్ ప్రొఫెసర్లకు జాతీయ ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు. ఈ 2025కు గాను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 21 మంది లెక్చరర్ ప్రొఫెసర్లకు జాతీయ ఉత్తమ అధ్యాపకులుగా మంగళవారం ఎంపిక చేసింది. సో ఇందులో ఏపీ నుంచి ప్రొఫెసర్ జై విజయలక్ష్మి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడకు చెందిన ఆమె, డాక్టర్ మెండా దేవానంద్ కుమార్, డాక్టర్ లకీరెడ్డి అమీరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైలవరం, తెలంగాణ నుంచి ప్రొఫెసర్ సాంకేత్ గోయల్, బిట్స్ పిలాని హైదరాబాద్కి, ప్రొఫెసర్ వినీత్ ఎన్బి ఐఐటి హైదరాబాద్లోకి అయితే ఉన్నారన్నమాట ఈ 4. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత్లో తొలి అభ్యసన వేగవర్ధక అంటూ రావడం అయితే జరిగింది. భారత్లో విద్యార్థులు, విద్యావంతులు, పరిశోధకులు కృత్రిమ మీద వినియోగంలో తోడ్పడను అందించే తొలి అభ్యసన వేగవర్ధక లెర్నింగ్ యాక్సిలరేటర్ను ఓపెన్ ఏఐ సోమవారం ప్రారంభించిందనమాట. సో దీనికోసం $5 లక్షల వెచ్చించనుంది. సో ఐఐటి మద్రాస్ భాగస్వామ్యంతో కృత్రిమ మేధ సాధనలు, శిక్షణల ద్వారా విద్యావంతుల అభ్యసనను మెరుగుపరిచేందుకు గాను సహకారాన్ని అయితే అందిస్తుంది అని చెప్పొచ్చు మనం. సో వచ్చే 6 నెలల వ్యవధిలో సుమారు ఎంతంట 5 లక్షల చాట్ జీపీటీ లైసెన్సులను పంపిణీ అయితే చేయనుంది. విద్యార్థులు, విద్యావంతులను కృత్రిమమే శిక్షణ ఇచ్చే కార్యక్రమంలోనే ఈ కేంద్ర విద్యాశాఖ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా భాగస్వామ్యం వహిస్తాయంట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నిషేధిత ప్రసంగాలకు ప్రాథమిక హక్కులు వర్తించవు అంటూ రావడం అయితే జరిగింది. అవి ఏమిటో ఒకసారి తెలుసుకుందాం మనము. వ్యాపార నిషేధిత ప్రసంగాలు ప్రాథమిక హక్కుల పరిధిలోకి రావని సుప్రీంకోర్టు అయితే పేర్కొంది. దివ్యాంగులు, అరుదైన జన్యుపరమైన రుగ్మతలతో బాధపడుతున్న వారిని అపహాస్యం చేసేలా మాట్లాడిన 5 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లపై తమ షోల్లో, పాడ్కాస్ట్లో బేషరతుగా క్షమాపణలు ప్రసారం చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అలాగే జోయ్ మాల్వా బక్షి ధర్మస్థానం ఆదేశించింది. సో మనసు నొప్పించే స్థాయి కంటే పశ్చాత్తాప స్థాయి ఎక్కువ ఉండాలని స్పష్టం చేయడం జరిగింది కోర్టు. సామాజిక మాధ్యమ వేదికపై ఈ దివ్యాంగులపై అపహాస్యం చేసిన ఇన్ఫ్లుయెన్స్లకు జరిమానా విధించే అంశాన్ని కూడా తదుపరి విచారణ సమయంలో పరిశీలిస్తామని కూడా వెల్లడించింది. సో వివిధ వర్గాల వారిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ధర్మస్థానం అయితే సూచించిందనమాట. సో ఉదంతానికి పరిమితమే కాకుండా భవిష్యత్తులో సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పరిహాసాలను నిరోధించేందుకు కేంద్ర నిబంధనలు, మార్గదర్శనం కూడా రూపొందించాలని అయితే ఆదేశించింది అన్నట్టు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పటేల్, బిర్సా ముండా, వాజ్పేయి జయంత్యుత్సవాలకు కమిటీలు అంటూ రావడం అయితే జరిగింది. దేశ మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, గిరిజనుల ఆరాధ్యుడు బిర్సా ముండా 150వ జయంత్యోత్సవాలతో పాటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని కూడా నిర్వహించడానికి ప్రధాని మోడీ అధ్యక్షతన 3 ఉన్నత స్థాయి కమిటీలను అయితే ఏర్పాటు చేస్తూ సోమవారం గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా వెలువడ్డాయి అన్నట్టు. సో ఈ ఏడాది అక్టోబర్ 31న పటేల్, అలాగే నవంబర్ 15న బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలు జరగాలన్నాయి కదా. సో డిసెంబర్ 25న వాజ్పేయి జయంతి కూడా జరగనుంది. సో వీటిపై వేసిన కమిటీలో 124 మంది వాజ్పేయిలపై వేసిన కమిటీలలో 124 మంది, వాజ్పేయిపై కమిటీలో 128 మందిని నియమించారు. సో ఇందులో మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, 23 మంది కేంద్ర మంత్రులు, అలాగే 20 మంది గవర్నర్లు, 21 మంది ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు అయితే ఉన్నారు. సో పటేల్పై కమిటీలో తెలుగు రాష్ట్రాల గవర్నర్లు జస్టిస్ అబ్దుల్ నాజీర్, జిష్ణుదేవ్ వర్మ, అలాగే గోవా గవర్నర్ అశోక్ గజపతి రాయ్, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ, అలాగే మాజీ ఉపరాష్ట్రపతి ఉన్నాడు కదా వెంకయ్య నాయుడు, సీనియర్ పాత్రికేయుడు కదా ఈ సూర్యప్రసాద్ అయితే ఉండడం జరిగింది. సో వాజ్పేయిపై కమిటీలో ఒడిశా, త్రిపుర, గోవా గవర్నర్లు ఖమ్మంపాటి హరిబాబు, నల్లు ఇంద్రసేనారెడ్డి, అశోక్ గజపతి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, భాజపా నాయకుడు రామ్ మాధవ్ కూడా నియమించారన్నమాట.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రోజువారీ వాడుక పదాలను ట్రేడ్ మార్క్గా గుర్తించలేమంటూ రావడం అయితే జరిగింది. రోజువారీ ఉపయోగించే పదాలు ఉంటాయి కదా, ఆ పదాలపై ఏ ఒక్కరికి కూడా ప్రత్యేక హక్కు ఉండదని, వాటిని ట్రేడ్ మార్కులుగా గుర్తించలేమని ఢిల్లీ హైకోర్టు అయితే స్పష్టం చేసిందని చెప్పొచ్చు. బుక్ మై యాత్ర కమ్ మార్కులను ఉపయోగించుకొని మరెవరు సేవలను ప్రారంభించకుండా నిషేధించాలని కోరుతూ యాత్ర ఆన్లైన్ లిమిటెడ్ అనే సంస్థ దాఖలు చేసిన అభ్యర్థనపై విచారణ జరుపుతూ జస్టిస్ తేజస్ కరియా ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. 2006 నుంచి యాత్రాకమ్ పేర్లతో తమ సంస్థ అపారమైన సేవలను అందిస్తుందని, 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి 1,50,00,00,000 మంది మనకు వినియోగదారులతో 5,600 కోట్ల రాబడి సాధించిందని యాత్ర ఆన్లైన్ తరపున ఈ యొక్క న్యాయవాదులు తెలిపారు. సో తమ సేవలను పోలేలా బుక్ మై యాత్ర అనే సంస్థ పుట్టుకొచ్చిందని, దీనిని నియంత్రించేందుకే యాత్ర అనే పదంపై ట్రేడ్ మార్క్ ఇవ్వాలని సంస్థ అభ్యర్థించింది. సో ఇందులో ప్రయాణానికి పర్యాయపదంగా ఉన్నటువంటి ఈ యొక్క యాత్ర అనే వ్యక్తీకరణ పర్యాటక సేవలకు సంబంధించి చాలా సాధన పడదామని, ఏ ఒక్క సంస్థ కూడా దీనిపై ప్రత్యేక హక్కును పొందజాలదని జస్టిస్ కరియా స్పష్టమైతే చేయడం జరిగింది అన్నట్లు. సో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా వందల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సేవలు జరుగుతుండడంతో అభ్యర్థులను అయితే తోసిపుచ్చేసారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే CISFలో తొలి మహిళా కమాండోల బృందం అంటూ రావడం అయితే జరిగింది. ఈ బృందం దేనికోసం తెలుసుకుందాం మనం ఒకసారి అయితే. మనం చూసుకున్నట్లయితే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేకంగా ఈ యొక్క మహిళల కమాండోల బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళమైనటువంటి CISF నిర్ణయించింది. విమానయాన భద్రతా బృందం ASG నుంచి 100 మంది మహిళలకు తొలి విడతగా శిక్షణను ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్లోని బర్వాలో వీరికి శిక్షణ అయితే మొదలైంది. ఇక్కడ మధ్యప్రదేశ్లో 8 వారాల పాటు ఇచ్చే శిక్షణతో వీరు సత్వర ప్రతిస్పందన బృందం QRT ప్రత్యేక కార్యదళం STFలో సేవలకు సన్నద్ధం అవుతారన్నమాట. సో దేహదారుడేమో మెరుగుపరుచుకోవడం, ఆయుధాల యొక్క వాడకం, ఒత్తిడితో కూడిన వాతావరణంలో పనిచేయడం, అడ్డంకుల్ని అధిగమించడం, అడవుల్లో కూడా సేవలు అందించగలగడం వంటి అంశాలతో ప్రతికూల పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడం వీరికి శిక్షణ ఇస్తారన్నమాట. సో ఈ CISFలో 12,491 మంది మహిళలు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బిలినియర్ చంద్రబాబు అత్యంత సంపన్న సీఎంల జాబితాలో అగ్రస్థానం అంటూ రావడం అయితే జరిగింది. దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో అయితే నిలిచారు. ఆయనకి ఎంతంట 931 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని, 332 కోట్లకు పైగా ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం 2వ స్థానంలో అయితే నిలిచాడనమాట ప్రేమకాండు. మనం చూసుకున్నట్లయితే ₹50 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం అయినటువంటి సిద్ధరామయ్య 3వ స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ₹15 లక్షలకు పైగా ఆస్తితో ఈ జాబితాలో చివరి స్థానంలో అయితే నిలిచడం జరిగింది. మొదటి స్థానంలో ఎవరు? చంద్రబాబు నిలవగా, 2వ స్థానంలో ప్రేమకాండు మనకు నిలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అతను. 3వ స్థానంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉన్నాడు. చివరి స్థానంలో మమతా బెనర్జీ అయితే ఉండడం జరిగింది అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల సమయంలో సమర్పించినటువంటి అఫిడవిట్ ఆధారంగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ అంటే ADR నేషనల్ ఎలక్షన్ వాచ్ రూపొందించినటువంటి నివేదికలో ఈ విషయాలు అయితే వెల్లడించింది. 30 మంది సీఎంల సగటు ఆస్తులు 54.42 కోట్లు. వీరి ఆస్తుల మొత్తం 1,632 కోట్లు. వీరు ఇద్దరు మాత్రమే బిలినియర్ అన్నమాట. వాళ్ళు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 30 కోట్ల ఆస్తి, ₹1 అప్పు ఉండడం గమనార్హం. అలాగే సంపన్న సీఎంల జాబితాలో ఆయన 7వ స్థానంలో నిలిచారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు 55 లక్షలు, కేరళ సీఎం పినరాయి విజయన్కి ₹1 కోటి ఆస్తి ఉన్నట్లు నివేదిక తెలిపింది. అలాగే ఇక అప్పు విషయానికి వస్తే ప్రేమకాండుకు 180 కోట్లు, సిద్ధరామయ్యకు 23 కోట్లు, చంద్రబాబుకు 10 కోట్లు అప్పులు ఉన్నట్టు తెలిసింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అంటూ రావడం అయితే జరిగింది. ఇకపై ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపింది అన్నట్టు. సో దాంతో ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా అయితే మారింది. ఈ చట్టం ద్వారా ఈ స్పోర్ట్స్ ఆన్లైన్ సోషల్ గేమ్లో ప్రోత్సహించనున్నారు కదా. అంతేగాక రియల్ మనీ గేమింగ్ సేవలు, వాటి ప్రకటనలు, ఆర్థిక లావాదేవీలను నిషేధించనున్నారు అన్నట్టు. సో ఆన్లైన్ గేమింగ్ బిల్ ఇటీవల లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. కేంద్ర ఎలక్ట్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ యొక్క ఆన్లైన్ మనీ గేమ్లకు పబ్లిక్ హెల్త్ రిస్క్గా ఉన్నాయని, అవి వ్యసనంగా ఆర్థిక నష్టాలు, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయి కదా అండి. కరెక్టే కదా. ఈ యొక్క బెట్టింగ్లని అవ్వని ఇవన్నీ పెట్టి అందరూ చాలామంది చనిపోతున్నారు. చాలా మంచి ఈ యొక్క బిల్లుని అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మనము చేయకుండా చాలా గ్రేట్ ఒప్పుకోవచ్చు. ఈ చట్టం ఆన్లైన్ మనీ గేమ్లను అందించడం, నిర్వహించడం లేదా ఈ యొక్క సులభవంతం చేయడానికి పూర్తిగా నిషేధించింది. సో బిల్లుకు రాష్ట్రపతి
ఆమోదంతో Dream11 వినోజ్ వంటి ప్రముఖ గేమింగ్ ప్లాట్ఫామ్లో భారత్లో తమ కార్యక్రమాలను మూసివేసినట్లు ప్రకటించారు. చాలా మంచిది. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్రను కూడా లభించిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆదాయపు పన్ను చట్టం 2025ను ఆమోదించిన రాష్ట్రపతి అంటూ రావడం అయితే జరిగింది. ఆదాయపు పన్ను చట్టం 2025కు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం అయితే తెలిపారు. సో దీంతో ఆదాయ పన్ను చట్టం 1961ని ఇది భర్తీ చేయనుందన్నట్టు. సో ఈ యొక్క ఆదాయ పన్ను చట్టం అంటే 2025కు వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి అయితే రానుంది ఈ పన్ను. సో ఇది పన్ను చట్టాలను మరింత సులభంతరం చేయనుంది. ఆదాయ పన్ను చట్టం 2025 రాష్ట్రపతి ఆమోదం పొందింది కదా. సరళమైన పారదర్శకమైన అనుకూలమైన ప్రత్యక్ష పన్ను విధానాన్ని ఇది తీసుకురానుందన్నట్లు. సో దీని ఆదాయ పన్ను విభాగం X వేదికగా తెలపడం జరిగింది. ఈ యొక్క ఆదాయ పన్ను 2025 బిల్లును ఈ నెల 12న పార్లమెంట్లో ఆమోదించింది. సంక్లిష్టమైన పన్ను చట్టాలను సులభంగా అర్థం చేసుకునేందుకు గాను సరళమైన భాషలో దీని ప్రభుత్వం తీసుకొస్తుందన్నమాట. అనవసర నిబంధనను తొలగించి 1961 నాటి చట్టంలోని 819 సెక్షన్ల సంఖ్యను 536కు 47 అధ్యాయాలను 23కు తగ్గించింది. అలాగే పదాల సంఖ్య 5.12 లక్షల నుంచి 2.6 లక్షలు కూడా తగ్గించింది. స్పష్టత పెంచినందుకు కొత్తగా 39 పట్టికలు 40 సూత్రాలను ఇందులో అయితే ఉండడం జరిగాయి అన్నట్టు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 40% మంది సీఎంలపై క్రిమినల్ కేసులు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు సీఎంలు ఉండగా వారిలో 12 అంటే 40% మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యి ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఈ యొక్క సంస్థ వెల్లడించిందన్నట్టు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు నమోదవుతున్నాయని ఆయనను ప్రకటించుకున్నారన్నమాట. సో అలాగే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా తనపై 47 క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై 19 కేసులు ఉన్నాయని, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనపై 13 కేసులు ఉన్నాయని, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై 5 కేసులు నమోదయ్యాయని తెలుపుకున్నారు. వారే తెలుపుకున్నారన్నమాట. సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్లపై 4 కేసులు అయితే ఉండడం జరిగింది. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్పై 2, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై 1 కేసు అయితే ఉన్నాయి. ముఖ్యమంత్రుల్లో 10 మందిపై హత్యాయత్నం, కిడ్నాప్లు, లంచగొండితనం, నేరపూరితమైన బెదిరింపు వంటి తీవ్రమైన నేరాపాలనలు నమోదయ్యాయి కూడా. అయితే దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులు ఎన్నికలలో సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ADR ఈ వివరాలు అయితే వెల్లడించిందంటూ. సో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, ఫడ్నవీస్ తప్ప మిగిలిన అందరూ కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు కావడం విశేషం. తీవ్రమైన నేరానికి పాల్పడినట్లు కేసు నమోదై 30 లేదా అంతకన్నా ఎక్కువ రోజులు జైల్లో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులకు ఉద్దేశం పలికే బిల్లును కూడా కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టినట్లు ఈ సమాచారం ప్రాధాన్యం సంతరించుకుంది. మనకు 130 బిల్లు తీసుకొచ్చారు కదా ఒకటి కొత్తగా. అంటే రాష్ట్రాలు కానీ కేంద్ర కానీ ఎవరైనా, ప్రధానమంత్రి కానీ ఎవరే కానీ, మంత్రి కానీ, ఎంపీ కానీ ఎవరైనా సరే 30 రోజులు జైల్లో ఉంటే వాళ్ళకి 5 ఏళ్ళు జైలు శిక్ష పడితే వారు పదవి విరమణ చేయాలన్నమాట, రాజీనామా చేసేయాలన్నమాట. కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కేరళలో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ ఇప్పుడు డిజిటల్ అక్షరాస్యత విషయంలోనూ కూడా చరిత్ర సృష్టించినట్లు ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అయితే పేర్కొన్నారు. సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన ప్రథమ రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు ఆయన ప్రకటించారన్నమాట. తిరువనంతపురంలోని గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. దేశంలో 38% కుటుంబాలే డిజిటల్ అక్షరాస్యత సాధించాయని, ఇలాంటి పరిస్థితుల్లో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యతను పొందిన రాష్ట్రంగా కేరళ ప్రత్యేకత చాటుకుందని గర్వకారణమని విజయన్ పేర్కొన్నారు. సో మనకు చూసుకుంటే మన భారతదేశంలో మొదటిగా కేరళలో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఎర్రకోటపై రికార్డు సృష్టించిన ప్రధాని మోడీ అంటూ రావడం అయితే జరిగిందనమాట. ఆ రికార్డు ఏందో ఒకసారి చూద్దాం మనము. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట రుజువు నుంచి ఎంత 103 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించి రికార్డు అయితే సృష్టించారు. గతంలో ఏ ప్రధాని కూడా ఇంత సుదీర్ఘమైన స్వతంత్ర దినోత్సవ సందేశాన్ని జాతి జనులకు అందించింది లేదు. సో మొదటి రికార్డు సృష్టించింది ఎవరు? నరేంద్ర మోడీ గారు అని చెప్పుకోవచ్చు మనం. గత సంవత్సరం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 98 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డు సృష్టించిన మోడీయే తన రికార్డు తనే బ్రేక్ చేసుకున్నారనమాట. సో ఆయన ఈ 2017లో ఎర్రకోట నుంచి 56 నిమిషాలు ప్రసంగించారు. ఇప్పటి వరకు మోడీ ఎర్రకోట ప్రసంగంలో అతి ఎక్కువ నిడివి కలిగినది ఇదే అని చెప్పుకోవచ్చు. 103 నిమిషాలు ప్రసంగించారు ఈ 2025 సంవత్సరంలో. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎర్రకోట రుజువు నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఆనవాయి తిని దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు కదా, అతనైతే ప్రారంభించారని చెప్పవచ్చు. 1947లో స్వతంత్రం మనకు సిద్ధించినప్పుడు ఆయన చేసిన తొలి ప్రసంగం 72 నిమిషాలు సాగింది.
సో అతి తక్కువ నిడివి కలిగిన ప్రసంగాలు చేసిన ఖ్యాతి కూడా ప్రధానులలో జవహర్లాల్ నెహ్రూకి మరియు ఇందిరాగాంధీకి అయితే దక్కిందన్నమాట. 1954లో నెహ్రూ, 1966లో ఇందిరాగాంధీ ఎర్రకోట నుంచి చెరో 14 నిమిషాల పాటు స్వతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. సో మనకు లాస్ట్ ఇయర్ చూసుకుంటే 98 నిమిషాలు ప్రసంగించిన మోడీ గారు తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి చూసుకుంటే ఎంత 103 నిమిషాల పాటు ఏకధాటిగా ఆగకుండా ఎర్రకోటపై తన యొక్క ప్రసంగాన్ని ఇచ్చి రికార్డు అయితే బద్దలు కొట్టారని చెప్పవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.